కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 40వ భాగం. ఆమె చుబుకం పట్టుకోబోయాడు. తప్పించుకుని దూరంగా తొలగిపోయింది విమల. ఐసీ అనుకుని బట్టలు మార్చుకుని వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు కృష్ణశాస్త్రి. కంచం నిండా అన్నీ వడ్డించింది విమల మౌనంగానే. పళ్ళెం గాజు గ్లాసుతో నీళ్లు తీసుకున్నాడు. టేబుల్ ముందు నుంచి లేచి సుభద్ర గదిలోకి నడిచాడు. సుబ్బులే, అన్నం తిందుగాని అన్నాడు మృదువుగా. సుభద్ర లేచి కూర్చుంది. బావా, నువ్వు తీసుకొచ్చావా అంది గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతూ ఉండగా. సుభద్ర చేత 4 ముద్దలు తినిపించి వచ్చేసరికి విమల అక్కడలేదు. ఓ, ఈమెగారు అలిగినట్టుంది అనుకుని తనే మరో ప్లేట్లో వడ్డించుకుని భోజనం అయిందనిపించాడు. సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి తీసుకుని మళ్ళా ఆసుపత్రికి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. ఇల్లు ఆసుపత్రి ఒకటే అయినప్పటికీ 10 సార్లు అటు ఇటు తిరిగడు కృష్ణశాస్త్రి. కర్తవ్యం ముందు ఆచరిస్తాడు. భర్త అక్కరకు మాలిన పద్ధతి విమలకి నచ్చలేదు. ఆ రోజు తనే గాని ఉంటే సుభద్రని ఈ గడపలో అడుగు పెట్టనిచ్చేదా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. అందరూ వెలివేసినా ఈ పిల్ల తన ఇంట్లో ఎందుకు చేరింది? బుర్ర పిచ్చిగా తయారైంది విమలకి. ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని భద్రమ్మగారి ఇంటి వైపు బయలుదేరింది విమల. వీధిలో నడుస్తున్నంతసేపు ఏవేవో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆలోచనల మధ్య భద్రమ్మగారి ఇల్లు చేరుకుంది. వీధి గడపలో అడుగు పెడుతూ ఉండగానే రా విమల, ఎప్పుడొచ్చావు అంటూ సాదరంగా ఆహ్వానించారు భద్రమ్మగారు. భద్రమ్మగారిని చూసేసరికి విమల దుఃఖం ఉప్పెన్లా ముంచుకొచ్చింది. మా అమ్మగారు చూశారా మీ మనవడు గారు చేసిన నిర్వాకం? కొంగుతో కనులు ఒత్తుకుంటూ అంది విమల. కులభ్రష్టురాల్ని ఇంట్లో పెట్టుకున్న నీచుడు తాను మాత్రం కులభ్రష్టుడు కాకపోతాడా? ఎంత అప్రతిష్ట! ఈ అగ్రహారికుల్లో మనకి ఎంత తలవంపు! విమల, నువ్వు ముందు ఆ కులహీనరాల్ని బయటకు పంపించు, లేకపోతే నిన్ను కూడా ఈ గడపలో అడుగు పెట్టనయ్యం. అర్థమైందా అన్నట్టు చూశారు భద్రమ్మగారు. కృష్ణశాస్త్రిని బాగా అర్థం చేసుకుందనుకున్న విమల కూడా ఇలా మారిపోయింది. స్త్రీ నైజం ఇది తప్పించడానికి ఎవరికీ సఖ్యం కాదు. స్త్రీ దేన్నైనా సహిస్తుంది, కానీ మరొక స్త్రీ తనతో ఉండడానికి మాత్రం ఒప్పుకోదు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన కృష్ణశాస్త్రితో అంది విమల. ముందు ఆవిడ గారిని ఇంట్లోంచి పంపించేయండి. ఏనాడో చచ్చిపోయిందనుకున్న ఆమె మళ్ళీ ఎందుకులా వచ్చింది? ఇలాంటి కులహీన నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహించింది విమలలో. విమల, సుబ్బు ఇప్పుడు నిండు చూలాలు. ఈ సమయంలో ఆమెను పొమ్మంటే ఎక్కడికి పోతుంది? ఏనాడో ఆమె ఏదో తప్పు చేసిందని ఈనాడు దాన్ని శిక్షించడం అంత మంచిది కాదు. సాటి ఆడదానిగా కాస్త సానుభూతి చూపించు ఆ పిల్ల మీద. సన్నని బాధ తొణికిసలాడింది కృష్ణశాస్త్రిలో. అయితే ఆమెను పంపించరన్నమాట. పంపించను. దృఢత్వం పట్టుదల ధ్వనించాయి కృష్ణశాస్త్రి గొంతులో. ఎంతకి తెగించారు? కట్టుకున్న భార్య ఎదుట ఉండగానే పరాయి స్త్రీతో నాటకాలు ఆడుతున్నారు. ఆమెతోనే ఊరేగండి, నేను వెళ్ళిపోతాను. దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహించింది. సిద్ధంగా ఉంది విమలకి. బెదిరిస్తున్నావా విమల? బెదిరింపు కాదు, నిజమే అంటున్నాను. నేను కావాలో ఆమె కావాలో తేల్చుకోండి. లేచిపోయింది పోయినట్టుండక తగుదునమ్మా అంటూ మళ్ళా వచ్చి ఈ ఇంట్లో తిష్టవేసింది. సాంఘికమైన కట్టుబాట్లను ఉల్లంఘించి తను దారి తాను వెతుక్కుపోయిన నీచురాల్ని మీరు ఆదరించడం నాకు నచ్చలేదు. ఆ కులట, ఆ పతిత ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. విమల, గట్టిగా అరిచాడు కృష్ణశాస్త్రి. ఏం కూసావు? తాను నమ్మిన ధర్మాన్ని పట్టుకుని వెళ్ళిపోయిన ఆమె కులట, విధివంచితకు మిగిలిపోయి వచ్చిన ఆ అభాగ్యురాలు పతిత. విమల, నువ్వు నిజంగా ఆడదానివేనా? సుబ్బుయే కానీ ఆనాడు అలా చేసి ఉండకపోతే ఈ ఇంట్లో స్థానాన్ని నువ్వు పొంది ఉండేదానివి కాదు. నువ్వు అనారోగ్యవంతురాలివి అని తెలిసినప్పటికీ నీ మెడలో తాళి కట్టాను. నువ్వు ఉండవలసిన స్థానంలో నువ్వుండు. అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకోకు. వడివడిగా అడుగులు వేస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. సుభద్ర తనని అంగీకరించలేదు కనుక తన మెడలో మంగళసూత్రం కట్టారు. అయినా ఎంత నాటకం! తన అభిమానం ఈరోజు ఎందుకిలా భంగపడింది? తనకి ఆయన హృదయంలో స్థానం లేదా? రోషం, అవమానం అన్నీ కలగా పులగంగా ఆమెను ఆవరించగా తీవ్రమైన కోపాగ్ని జ్వాలల కన్నుల్లో మెరుస్తూ ఉండగా అలా నిల్చుండిపోయిందామె. ఎంతట్లో ఎంత మార్పు! అమావాస్య నిశిధి చీకటి చిక్కగా అలుముకొని ఉంది. నిశికాంత జరీ పువ్వుల నీలిరంగు చీర కట్టుకున్నట్టుంది. కీచురాళ్ళు అదే పనిగా రొద చేస్తున్నాయి. విమలతో కలహానంతరం కృష్ణశాస్త్రి మస్తిష్కం మొద్దుబారిపోయిన ఏటి ఒడ్డుకు చేరుకున్నాడు. విమల ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఇంతకాలం ఆమె ఎంతో ఉన్నతురాలనుకున్నాడు. సంస్కారం అనే పదానికి అర్థం తెలియదేమో విమలకి. గట్టిగా జుట్టు పీక్కున్నాడు. ఎందుకిలా జరిగింది? మళ్ళీ సుబ్బు ఇలా వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ సమయంలో ఈ పిల్లని ఎలా పంపించవేయగలడు? డెలివరీ అయ్యాక
ఆమెకి ఏదైనా ఉద్యోగం చూసి పంపించేయచ్చు, లేకపోతే ఏ నర్స్ ట్రైనింగ్ అయినా ఇప్పించవచ్చు. ఇలా ఆలోచిస్తూ చీకట్లో చూస్తున్నాడు. ఓ మానవాకారం ఇటే కదిలి వస్తోంది. ఎవరు అంటూ ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. నేను డాక్టర్ గారు. ఎవరు? భువనేశ్వరి? ఈ సమయంలో ఇలా ఒంటరిగా వచ్చారే అంటూ ప్రశ్నించాడు ఆతృతగా. నీలకంఠేశ్వర స్వామివారి ఆలయానికి హరికథ వినడానికి వచ్చాం. ఎందుకు మీరిక్కడ ఉంటారనిపించింది, ఇలా వచ్చాను. సశేషం.